హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇవాళ సండే కాబట్టి మళ్ళీ ఒకసారి ధూల్పేట అయితే పోతున్నాం. ధూల్పేటలో మళ్ళీ ఇంకా కొత్త షెడ్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, కొత్త గణేష్లను చూపెడదాం. అలానే కొన్ని లాస్ట్ టైం చూపెట్టిన కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి కదా, అవి ఎంత కంప్లీట్ అయిందో అది కూడా చూపెడదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దానికన్నా ముందు ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, అలానే చూసిన ప్రతి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో లెట్స్ గో. సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ధూల్పేటకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం ధూల్పేట్ల ధ్రువ్ సింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నాం. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి కొన్ని అయితే కలరింగ్ కాలే కదా, ఇప్పుడైతే కొన్నిటికి కలర్ అయితే వేసేసారు. ఇటు సైడ్ కూడా కలర్ ఉంది, అటు సైడ్. స్పెషల్లీ నాకైతే ఈ గణేశుడు చాలా నచ్చింది అనమాట. ఈ గణేశుడు నచ్చడానికి రీజన్ ఏంటంటే వెనకాల పాములు వచ్చినాయి అండ్ మధ్యలో గణేశుడు అయితే ఒక స్టైలిష్ లుక్ తో అయితే కూర్చోండి. సో నాకు పర్సనల్లీ ఇదైతే చాలా నచ్చింది అనమాట. అండ్ మనం ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇంకాలైతే అమ్మవారు అయితే వస్తుంది. అండ్ కింద అయితే రియల్ పంచ్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ షాల్వా కూడా ఉంది. వెనకాలైతే ఇంకా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, అదైతే ఇంకా తర్వాత ఫిక్స్ చేస్తారు అనమాట. మనం ముంగడికి వెళ్ళిపోతే ఇది ఆల్రెడీ మన సెకండ్ బ్లాగ్ లోనే చూపెట్టేసాం ఈ గణేశుని. మనం ఇటు సైడ్ చూస్తే కొత్త గణేశుని అయితే పెట్టడం జరిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకైతే ఇక్కడ కలర్ అయితే వేయలేదు గణేశునికి, ఈ టైం అయితే కలర్ అయితే వేసారు. వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే ఉన్నారు. అండ్ గణేశుడు అయితే చాలా అంటే చాలా హైట్ ఉంది. అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ ఈ గణేశుని కూడా లాస్ట్ టైం మీకు చూపెట్టినా మా మలక్పేట రాజ్య పంచశీల గ్రౌండ్ గణేశుడు అని. అండ్ అటు సైడ్ చూస్తే దగుడు సేత్ గణేశుడు అనమాట, అటు సైడ్ చిన్న హైట్స్ గణేశుడు. సో మనకి ధ్రువ్ సింగ్ కళాకారులని కొన్ని చిన్న గణేశులు 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ గణేశుడు అయితే సింపుల్ గా కూర్చోవడం జరిగింది. ఈ గణేశుడు లాల్ బాగ్ కా రాజాలాగా కూర్చున్నాడు. అండ్ పక్కన చూసుకుంటే మనకైతే ఒక లోటస్ పూ పైన అయితే గణేశుడు కూర్చోవడం జరిగింది. ఈ గణేశుడు చూస్తే మనకి 6 feet నుండి 7 feet వరకు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే దగుడు సేత్ మహారాజ్ ఒక 10 feet వరకు ఉంటాడు. ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్ లో అయితే ఇప్పటి వరకు ఇవే గణేశులు కంప్లీట్ గా రెడీ అయినాయి. ఇంకా ఐడల్స్ ఇంకా చాలా రెడీ అయ్యేటివి ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ కానివ్వండి, ఇంకా క్లే వర్క్ ఇంకా చాలా ఉంది. సో మనమైతే నెక్స్ట్ వేరే షెడ్కి అయితే వెళ్ళిపోయాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సుందర్ కళాకార్ షెడ్ పక్కనే ఉన్న షెడ్కి అయితే వచ్చేసినాం. సుందర్ కళాకార్ షెడ్ ఎందుకు చూపెడతా అంటే లాస్ట్ బ్లాగ్ లోనే మీకు అయితే చూపెట్టినా. సో ఏం కొత్తగా అయితే కనిపించలే, సో పక్కన అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఆ షెడ్కి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన బుజ్జ గణపతి అవుతుండు, బ్లూ కలర్ రూపంలో అయితే దర్శనం ఇవ్వబోతుండు. అండ్ ఈ గణేశుడు అయితే చాలా అంటే చాలా బాగుండు. అండ్ తొండం కూడా చాలా పెద్ద ఉంది అనమాట. అండ్ ఈ గణేశుని పక్కనే ఇంకో గణేశుడు అయితే మనకి ఒరిజినల్ రూపం అనమాట గణేశుని. అంటే శివుడు అయితే గణేశుని తల తీసేసినప్పుడు ఫస్ట్ ఏనుగు తల అయితే పెట్టడం జరిగింది. సో ఆ రూపంలో అయితే గణేశుడు మనకు దర్శనం ఇవ్వబోతుండు. అండ్ చెవులు కూడా వినాయకుడిని చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ కింద మోషిక్ మహారాజ్ కూడా చాలా పెద్దవాడు అనమాట. అండ్ ఈ షెడ్ యొక్క మెయిన్ గణేశుడు ఇదే. ఏంటంటే 3 ముఖాలతో, ఇటు సైడ్ శివుడు, అటు సైడ్ పార్వతి, అండ్ మధ్యలో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ కింద కూడా ఇటు సైడు మన నంది మహారాజ్, అటు సైడు సింహం 2 అయితే ఉన్నాయి. అంటే పైన పార్వతి వాహనమైన సింహం, ఇటు సైడ్ శివుడి వాహనమైన నంది మహారాజ్ అయితే ఉండడం జరిగింది. అండ్ మధ్యలో వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ అక్కడ చూసుకుంటే మనకైతే బొజ్జ గణపయ్య, చాలా పెద్ద బొజ్జ గణపయ్య అవుతుండు. చాలా హైట్ అయితే ఉండనమాట. సింపుల్ గా కూర్చోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ విగ్రహం పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఆడ శివుడి లిప్స్ కి అయితే పెయింటింగ్ వేయడం జరుగుతుంది.